సమయాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ప్రోత్సాహాన్ని బట్టి దేవుని ఆలోచన మేరకు ಮಹಾಪುರು ಆಲೋಚನೆ ಏನೈಕಿ ಮಾರು ಪೂಜಲ್ ತಕ್ಕಿ ನಾನು ಮಾರೋ ಟಾಪಿಕ್ ತ ನಾನು ಹಜಲ್ ತಕ್ಕಿ ಪ್ರಯತ್ನ ನನಗೆ ಹಿಮ కాబట్టి నిజ మరో జాపిని అంశం ఏనైచి మరజాపిని అంశం ఏనైచి కి మహాపురు ఈ तीन गोट लोकम కానిజికి మహాపురు తయారు కిత్తేసి కదా ఈ तीन गोट లోకాలకు ఏనైనప్పుడు వేస్తదు మొదటి లోకము పరలోకము రెండవ లోకము మనము నివసిస్తున్నటువంటి ఈ భూలోకం భూగోళం మూడవ లోకము పాతాళ లోక క్రిందనున్న పాత అంటే మరో మత్స్యమనే అన్నమాట పరమునకు ఎక్కిపోవడం వచ్చి పరలోకం అవి మన మొదటి లోకము లాగు లెక్కమని అన్నమాట మరో మత్స్యమన్నాయి మత్స్యలోకం మారుమన్నాయి తర్వాత చివరి లోకము పాతాళ లోకం హాహాచర హత్తుస్తి లోకంతా హత్తుని లోకం అన్నమాట ఈ మూడు లోకాలు కచికిచి మహాపురు తయారుకిత్తేసి అర్థమైతే ఈ మూడు లోకాలు మొదటిది తాను మంజలి తక్కి ప్రస్తుతం తాను మంజలి తక్కి ఇక భూమి ఈ లోకము మనిషి తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టింపబడితి పాటి తన మిరిక మాస్క భూమి మీద ఒక దైవాలుగా మంజలి తక్కి ఈ గ్రహము నింపబడాలి తక్కి దేవుడు భూమి మీద మంగే భూమి ఈ లోకం మంగే తర్వాత ఈ భూమికి చాలామంది ట్రాన్స్ఫర్ మహాపురు కాలం ఆహాచి తర్వాత ఎక్స్పైర్ డేటా ఆహాచి తర్వాత మరి ఈమె మధ్యకి ఛాన్స్ ఇల్లే కాబట్టి మరో లోకం తమమైన అగ్నిసి డ్రాప్కి అనిసి కదా కాబట్టి ఎవరి మధ్యలో తక్కి మన లోకం పాతాళ లోకం కాబట్టి పాతాళ లోకము గురించి మరో నిజం జాపిన పాతాళ లోకము పాపముకి తర ఇది రెడీగా అస్తుసలతకి సిద్ధంగా మనే ఎడని గురించి నిజం మరి జాపిన కొన్ని విషయాలు మరి నేర్చుకుంటున్నాం చాలామంది మహాపూర్ణంగా ఎత్తి మీర్క మాస్కాని నాను మెన్నై నా బాధ్యత కాబట్టి ముఖ్యంగా మరి నా కుటుంబం కోసం దేవుడు నన్ను ఏర్పాటు కాకి కాబట్టి నా కుటుంబం ఏని కాపాడుతుంది ఏనితి వాక్యం వేస్తుంది రో తపన రో దృష్టి రో ఆలోచన రో ప్రయాస అయినగే ఉడయాజತ್ತೆ కాబట్టి గూతిత వార్తని ఏనాచికి ನಾನು ವೆಹಾನ సరిగా వాక్యం తమ్మనని మనలేకి విస్సహ నా కుటుంబంతో నన్ను సంరక్షించకొడితింది కాపాడకొడితింది లేతే ఆలోచనతోలే ನಾನು భాష పునాతి అయిన ఆతే కొద్ది గొప్ప మహాపురుయతి జ్ఞానంతోలే అక్షర జ్ఞానంతోలే ನಾನು తెలుగు నాన్న అర్థాల కాను ನಾನು హజల్ తగ్గించే ప్రయత్న ನನకి ನಾನು భాష పునో కదా భాష పునాతి పదాలు మనకి అర్థమయ్యాతి ఏనా గురించి ప్రయోగింపబడితే పదం ఇన్ని పదాలలో ఏ పదమే నాకు ప్రయోగించబడితే మంగే అర్థమయ్యే కదా ఏ భావం మంగే అర్థమయ్యాతి ఉపయోగం ఇల్లే కదా ఏ భావమే కదా మమ్మ కాపాడున్నాయి ఏ భావమే కదా మంగే బ్రతికించనాయి కాబట్టి ನಾನು తెలుగుతుల వేసాలకి ప్రయత్నం నాకు సంతోషం బరజాంతర మీరు నెహి మంజరి కదా సరే ನಾನು బరజాంతర మింగే వందనాలు సంతోషం నిజు నీ పాఠం చక్కగా వింజు చాలా కుదిరించి క్లుప్తంగా నన్ను వేసాలకి ప్రయత్నం కొన్ని వాక్యం రెఫరెన్స్గా మీరు సహాయపడదు రెఫరెన్స్ను బట్టి మన్ను కొన్ని రాసుకోవడానికి ప్రయత్నం కిద్దు కాబట్టి ప్రయత్నం కింద పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనుటకు ఏమై ఉంది చెప్పండి మిగుల ఆశతో తేరి చూస్తున్నది సిద్ధంగా ఉంది అర్థమవుతుందా దేవుడి మూడు లోకాలను చేశాడు కదా ఆయన తను ఉండడానికి పరలోకమైతే భూమి మీద తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టింపబడినటువంటి జనాంగం నిండి ఉండాలి అని బ్రతకాలి అని అంతేనా తర్వాత ఇక్కడ బ్రతుకున్న కాలము ఆయన ఇచ్చినటువంటి కాలం అయిపోయేసరికి మరొక లోకానికి చనిపోయిన వారు ఉండడానికి అవకాశం లేదు కనుక మరొక లోకానికి వెళ్ళిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మూడు లోకాలు మనకు కనబడుతున్నాయి. చాలామంది అంటుంటారు 2014 లోకాలు ఉన్నాయి, శాత శబ్ద సందూరి దేనా ఇవి ఒకప్పుడు సత్తే హబ్బులు సాత
సొద్దసం దురిచి తక్కువ ఎక్కువ మన కేజీ కూడా పసిపితే నాను లో కత్తయ్య భయ కత్తయ్య భయలకు కత్తయ్య మూఢ నమ్మకాల ఈ అటమాటలు అనగానగా ఊహించి మాట్లాడిని ఈ యొక్క ఎనైవి కథలు కదా. కాబట్టి మహాపురంజీ అనేసి తీనిగొట్ట లోకాలు కిత్తి మహాపురంజీ అనేసి 3 లోకాలు ఉంజి మహాపురు మాట కరెక్ట్ కదా, కిత్తని మాట కరెక్ట్ కానీ ఏమో నివసించి ఊహించి అనుకుడితంత మాత్రాన ఇది రైట్కి రైట్. కాబట్టి చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం. అమ్మ సిద్ధంగా ఉండండి. చాలా చక్కగా వాక్యము నెక్స్ట్ మనం వెళ్ళిపోయే లోకం కోసం మనం తప్పించుకొని పొందబోయే లోకం కోసం మన సిద్ధపాటుగా మనం ఉండడానికి మనకు ఆధారమైనది అవసరమైనది వాక్యమే. కాబట్టి చెప్పండి, పాఠం పేరేంటి చెప్పండి అమ్మ. పాతాళం పాపము చేసిన వారిని పట్టుకొనుటకు ఏమై ఉంది? సిద్ధంగా ఉంది. అంతేనా? మరి భారతీయులు లేదనుకుంటే న్యూజిలాండ్ కానీ న్యూజివీడ్ కానీ లేదంటే ఆస్ట్రేలియా వాళ్ళు కానీ లేదనుకుంటే ఏంటి మన శత్రువు దేశం ఏంటి పాకిస్తాన్ కానీ వీళ్ళంతా కూడా ఒక క్రీడాకారులు. వాళ్ళు వచ్చేసి ఆటలాడుతూ ప్రైజులు గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఎవడైనా 6 కొట్టినప్పుడు లేదంటే పైకి ఊపినప్పుడు ఆ బాల్ను పట్టుకోవడానికి ఫీల్డర్స్ లాంటి వాళ్ళు ఎవరు చాలామంది ఉంటారు కదా గ్రౌండ్లో. వాళ్ళంతా కూడా ఎంత సిద్ధంగా ఉంటారు పైకి ఊపినప్పుడు. అర్థమవుతుందా? చూస్తున్నారా మీరు? దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, అది మిస్ అవ్వకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా ఆయన చేతికి వశపరుచుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటారు. అలాగే పాతాళ లోకం భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషిని తప్పు చేసిన వారినే కదా పట్టుకునేది. ఎలా బ్రతికేవో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. డిసెంటిమెంట్ అనేది ఇక్కడే జడ్జి. అంతేనా? ఇక్కడ తీర్పు జరుగుతుంది ఇక్కడే. నీ బ్రతుకును బట్టి, నా బ్రతుకును బట్టి, మన అందరి బ్రతుకులను బట్టి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది నువ్వు చనిపోయేసరికి అక్కడ డిసైడ్మెంట్ అనేది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవచ్చు. ఇందుట్లో తిరగలేదు. ఇక సంతోషం. ఇక ఏంటంటే పాతాళ లోకం పాపము చేసిన వారిని ఎలాగైతే క్రికెట్ ఆడుతున్నటువంటి వారు బాల్ను పట్టుకోవడానికి ఎంత సిద్ధంగా ఉంటారో అలాగే పాతాళ లోకం పాపం చేసిన ప్రతి వారిని కూడా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కనుక చాలా ప్రమాదం. పాతాళ లోకంలో మనం వెళ్ళిపోతే చాలా ప్రమాదం ఉంది. ఆ పాతాళ లోకాన్ని తప్పించుకోవడానికి ఈ మధ్య లోకంలో భూమి మీద బ్రతికి ఉండగా మన బ్రతుకులు మనం సరి చేసుకోవడానికి దేవుడు చక్కటి చాయిస్ అనేది మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కనుక ఈరోజు మనకు అవకాశం ఉంది. నేడనబడు సమయం మనకు ఉంది. అందుకే మనం వచ్చాము ఇక్కడ నేర్చుకోవడానికి. ఆ పాతాళ లోకము తప్పించుకోవడానికి ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. లేదంటే పట్టేసుకుంటుంది. దాని నుండి ఎప్పుడు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, పట్టేసుకుంటుంది. కాబట్టి చూడండి ఎంత మంచి వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు. పాతాళ లోకం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాపం అంటే ఏంటి మనకు తెలిసింది చెప్పండి, సింపుల్గా చెప్పండి. తెలిసింది ఒక మనిషిని చంపేస్తే, ఒక హంతకుడు ఒక హత్య చేస్తే అది ఒక పాపం అనుకుంటున్నాం. తర్వాత ఒక వ్యభిచారం చేసేస్తే అదొక పాపం అనుకుంటే, అంటే మన ఆలోచనలోనికి అందినవి ఇవే మనకు పాపాలని తెలిసినవి, ఇవి బయటపడినవి ఇవంతా కూడా. మరి ఎదుటివాడిని ఆస్తిని కానీ ఏదైనా దొంగిలించినప్పుడు ఇది పాపం అనుకుంటున్నాం. ఇంకా ఏదో చిన్న చిన్న పాపాలు ఉన్నాయా వాటిని అన్నింటి కూడా ఏదో చేస్తే అదే పాపాలు అనుకుంటే అంతవరకు మనకు తెలుసు. కానీ మనకు తెలియని రహస్యాలు, మనకు తెలియని సంగతులు ఎన్నో మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు. అయినా మరొకసారి జ్ఞాపకం మనం చేసుకుందాం. పాపం అంటే ఏంటి? పాపము చేసిన వారిని పాతాళ లోకం పట్టుకుంటుంది. మరి ఆ పాపాలు ఏంటి? దుష్టుడు ఎలా దారి మళ్లించి పాతాళ లోకములో మమ్మల్ని వశపరుస్తున్నాడు మనకు తెలియటం లేదు. మనకు ఆలోచనలకు అందనంతగా దుష్టుడు పని చేస్తున్నాడు. ఒకసారి పాపం అంటే ఏంటి? ఏ పాపం చేసాం మరి పాతాళ లోకానికి మనం వెళ్ళిపోవడానికి? ఏం పాపం చేసాం? ఎవరిని హత్య చేయలేదే, ఎవరిని చెరిచేయలేదే, మరి ఎవరి ఆస్తి నేను ఆశించలేదే, మరి నేను పాతాళ లోకంలో పోవడం ఏంటి
అని ఒకవేళ ప్రశ్నిస్తారా? ప్రశ్నించుకుంటారా? ఒకసారి చూద్దాం ఆ పాపాలు ఏంటో చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి తీయండి, స్టడీగా ఉండండి, చక్కగా నేర్చుకుందాం. పాపం అంటే అసలు ఏంటి ఆ పాపం? ఒకసారి యాకోబు పత్రిక అక్కడ మీరు ఒకసారి రాసుకోండి పాపం అంటే ఏంటి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, కాబట్టి మేలైనది చూడండి, ఏది మంచో ఏది చెడో మనకు తెలుసా తెలీదా? ఏది మేలు ఏది కీడు మనకు తెలుసా తెలీదా? తెలుసు, ఒకప్పుడు తెలీదు. ఎవరో బోధించారు, నీకు అర్థమైంది ఇది కీడని ఇది మేలని. మనందరికీ అర్థమైందా లేదా? అర్థమైంది అంటున్నాడు. మేలైనది చేయనెరిగి అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. అది చూడండి, పాపము కలుగుతుందట. ఏం కలుగుతుందమ్మా? చూడండి, దుష్టుడు ఎలా మమ్మల్ని దారి మళ్ళీ చేస్తున్నాడు. ఏది మంచో ఏది చెడో మనకు ఆల్రెడీ మనకు తెలిసిన చెడునే చేస్తున్నామే తప్ప మంచిని చేయటం లేదు, మనిషి చేయటం లేదు. కాబట్టి దుష్టుడు మేలు చేయవలసిన మనల్ని మేలు చేయనివ్వకుండా కీడునే చేయిస్తున్నాడు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్టు, నేను మంచి చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ నేను మంచి చేయలేకపోతున్నాను అని అంటున్నాడు. అంటే దుష్టుడు ఎలా దారి మళ్లించేస్తున్నాడు చూడండి. అంటే నా శరీరంలో మరొక అవయవం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ దేహమును నన్ను ఎవడు కాపాడుతాడని ఆయన భయపడుతున్నట్టు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అంటున్నాడు పౌలు. అంతేనా? కాబట్టి మంచి చేయనెరిగి అలాగూ చెయ్యకపోతే పాపము. అంటే మంచి ఎన్నో మనకు తెలుసు కదా, వాటిని మనం చేయగలుగుతున్నాం చెప్పండి. చేయనప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నమాట? పాపం చేస్తున్నాం. ఇలా పాపం చేసే ప్రతి వారికి భూమి మీద తన బ్రతుకులు ఇలా పాపం చేసే వారికి పాతాళ లోకం రెడీగా ఉంది. దేవి ఎప్పుడు వస్తుందో, కృష్ణ ఎప్పుడు వచ్చేస్తాడో నేను పట్టేసుకోవాలని, అంతేనా? నేను ఎప్పుడు వెళ్తానో వస్తాడో వాడిని పట్టేసుకోవాలని ఎదురు చూస్తుంది. తప్పించుకోవాలి. ఇక రోమపత్రికలు కూడా 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా పాపం అంటే ఏంటో చెప్తున్నాడు. విశ్వాస మూలము కానిది ఏదైనా అది పాపమే అన్నాడు. పాపం అట. మనం విశ్వసించవలసినది విశ్వసించకపోయినా పాపం అంటున్నాడు. ఆలోచిస్తున్నారా? మేలైనది చేయనెరిగి అలాగూ మనం చెయ్యకపోయిన నేరమే. మనం విశ్వసించవలసిన దాన్ని నమ్మవలసినటువంటి దానిని నమ్మకపోవటం కూడా ఏంటి చెప్పండి? పాపమే. చూసారా? మనకు తెలియకుండా మమ్మల్ని దుష్టుడు ఎలా మమ్మల్ని పాతాళానికి మమ్మల్ని నెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మవలసిన దానిని నమ్మించకుండా, చేయవలసిన దానిని మమ్మల్ని చేయనివ్వకుండా దుష్టుడు నేను చేస్తున్నాడు, పక్కదారి పట్టించేసాడు. విశాలమైనటువంటి మార్గానికి మమ్మల్ని నడిపించడానికి ఆయన ఎవరిని మెరుగుదునా అని తిరుగులాడుచున్నాడు. మనం మాత్రం ఏ మెరుకువ లేదు, ఏ సిద్ధపాటు లేదు, అతనికి విశ్రాంతి లేదు. మన విరోధి అయినటువంటి అపవాదికి విశ్రాంతి లేనే లేదు. కాబట్టి దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇక 1 కొరింథీయులకు రాసిన యోహాను సువార్త, 1 యోహాను సువార్త చూద్దాం ఒకసారి. 3:4 కూడా మీరు తీయకండి, ఇవంతా కూడా మీకు తెలుసు ఆల్రెడీ, నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆజ్ఞను అతిక్రమించటం, ఆజ్ఞను పాటిస్తే నీతి అవుతుంది, క్రమం అవుతుంది. అదే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. చూసారా? ఆజ్ఞను పాటిస్తే నీతి అవుతుంది, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. చూసారా? దేవుడు ఎన్ని మాటలు చెప్పటం లేదు. మీరు సహోదరులు ఐక్యత కలిగి ఉండండి అంటున్నాడా? అదొక ఆజ్ఞ కాదా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, అది ఆజ్ఞ కాదా? మీ శత్రువులను గూర్చి మీరు ప్రార్థన మీరు చెయ్యండి అంటున్నాడు, అది ఆజ్ఞల కావవి? 10 ఆజ్ఞలేనా? మరి ఆయన మాటలను అతిక్రమించటం, దాటటం, వాటిని తొక్కేయడం, వాటిని పక్కన పెట్టేసి మనం అనుకున్నట్టు మనం ప్రవర్తించడం అనేది ఏంటి అన్నమాట?
ఏంటన్నమాట చెప్పండి? పాపం. అంతేనా? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం కదా, ఆయన చెప్పే మాటలు మనం ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తే ఆయన మాటల చొప్పున మనం బ్రతకకపోతే ఏమన్నాడు? అది పాపం చేసిన వాళ్ళు అవుతాం. ఇలా మనం బ్రతుకుతున్న మా బ్రతుకులో ఎన్నో పాపాలు చేస్తూ మన బ్రతుకి చివరికి మనం చనిపోయేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతామట? కిందనున్న పాతాళ లోకానికి మనం వెళ్ళిపోతాం. క్రైస్తవుడు ఎవడైనా సరే వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోవాలి, కాదనడానికి వెళ్ళలేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం ఒకసారి. పాతాళ లోకమును తప్పించుకునే ఛాన్స్ కూడా దేవుడిచ్చాడు. ఎప్పుడు, ఎక్కడ? భూమి మీద మనము బ్రతికి ఉండగానే పాతాళ లోకాన్ని తప్పించుకునే ఛాన్స్ కూడా పెట్టాడు. ఇవన్నీ కూడా టచ్ చేసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక యోబు గ్రంథం ఒకసారి తీద్దామా? యోబు గ్రంథం ఇక మన ఇక్కడ నుంచి మన కంటిన్యూగా మన ఆలోచన చేద్దాం. మనకు చావు అనేది ఏ రకంగా రావచ్చు, అంతేనా? చావు అనేది ఏ రకంగా రావచ్చు, కానీ చనిపోయేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆలోచన మనం చేయాలి కదా, ఆలోచించాలి దేవుని పిల్లలారా. ఒకసారి యోబు గ్రంథము 24:19 వచనం. ఒకసారి చదువుతారా? సరే, నేనే చదువుతాను. 24:19 వచ్చినాం కదా. చూడండి, 24:19. అక్కడ అనావృష్టి చేతను ఉష్ణమి చేతను మంచు నీళ్లు ఎగసినట్లు పోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. అది పట్టేసుకుంటుందట. చూడండి, ఈరోజు పాఠం ఏంటి నేర్చుకుంటున్నాం? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనుటకు సిద్ధంగా ఉంది అని మనం నేర్చుకున్నాం. ఏంటి ఆ పాపాలు అనేసరికి మంచి చేయనెరిగి అలాగ చేయకపోతేనే పాపం. విశ్వాసము కానిది ఏదైనా పాపం అని నేర్చుకున్నాం. ఆజ్ఞను అతిక్రమించటం కూడా పాపమే అని నేర్చుకున్నాం. అంటే ఇలా కూడా పాపం చేసేసి మమ్మల్ని దుష్టుడు మమ్మల్ని పాడు చేస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అనావృష్టి చేతను మరి ఉష్ణమి చేతను మంచు నీరు ఎగసిపోనట్లు పాతాళ లోకం పాపం ఎవరైతే చేశారో భూమి మీద వారందరినీ పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉందట. ఆ లోకమాట రెడీగా ఉంది. ఒళ్ళు చల్లబడిపోయి మనం చనిపోవచ్చు, లేదనుకుంటే వేడెక్కైపోయి చాలామంది చనిపోయారు కదా. ఎంతమంది? 60కి పైగా చాలామంది చనిపోయినట్టుగా మనం చూసాం. ఉష్ణోగ్రత వలన చాలామంది చనిపోయి, అంటే వేడెక్కిపోయి చేస్తావో, లేదా ఒళ్ళు చల్లబడిపోయి చేస్తావో, గుండె ఆగిపోయి, లేదనుకుంటే యాక్సిడెంట్ చేత చేస్తావో, లేదనుకుంటే మరి ఏ రకంగానే మనకు చావు రావచ్చు. చాలా ప్రమాదాలు చాలా రకాలుగా ఉన్నాయి. మనిషిని చంపడానికి, నాశనం చేయడానికి వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాదాలు మనతోనే ఉన్నాయి. మమ్మల్ని నాశనం చేసే భయంకరమైనటువంటి ప్రమాదాలు మనతోనే వెంబడిస్తున్నాయి, మనతోనే ఉన్నాయి. వాటికి మన సెక్యూరిటీగా మనమే ఉండాలి. అధికంగా స్పీడును కూడా మనం తగ్గించుకోవడం, అదే మనకు సెక్యూరిటీ అన్నమాట. అన్నీ ఆలోచించి మన ప్రయాణం మనం చేయాలి, అవి మన సెక్యూరిటీ. కాబట్టి ఒకవేళ ఏ రకంగా మనకు చావు రావచ్చు, వచ్చినటువంటి ఆ చావును బట్టి మనం స్వీకరించగలిగితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామట? పాతాళ లోకం. అంటే ఏ ప్రమాదం చేస్తే ఇక్కడికి వచ్చేస్తాడో, ఉష్ణమి చేత ఆయన ఈ లోకానికి వచ్చేస్తాడా, లేదా ఏమంటున్నాడు? అనావృష్టి చేత అంటే ఆకలి దప్పుల వలన పొట్ట మాడిపోయి అంతేనా, ఆకలికి తట్టుకోలేక చనిపోతాడు కరువు వలన. లేదనుకుంటే ఏంటంటున్నాడు? ఉష్ణమి చేత వేడి వలన ఒకవేళ చనిపోతాడు, లేదా ఎవరు కొట్టి చంపేస్తారా, లేదా ఏ ప్రమాదం చేత వస్తాడో, వచ్చేస్తే నేను వాడిని పట్టేసుకోవాలని పాతాళ లోకం ఎదురు చూస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామో దానిని బట్టి ఆధారపడి ఉంది పాతాళ లోకం మనల్ని పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అర్థమవుతుందా? ఇక యెషయా గ్రంథంలో కూడా చూద్దామా. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం దేవుని పిల్లలారా. 14వ అధ్యాయం 9, 10, 14, 9, 10.
ఓకే, ఇక్కడ చూడండి, నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై నిన్ను కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచు. మీ అందరి విషయమై, పాపం చేసిన వారందరి విషయమై కలవరపడుచున్నది. ఇదిగో వచ్చేస్తున్నాడు, పలానా వాడు వచ్చేస్తున్నాడు, లేకట్రా రండ్రా. ఎవరైనా వస్తుండాడు అనుకోండి, కొత్తగా ఎవరైనా లేదా అధికారి ఎవరైనా వస్తుండాడు అనుకుంటే మన గ్రామస్తులంతా కూడా మన ఊర్లోనికి వచ్చేస్తున్నాడు, అది సారు మనకు మన ఊర్లోనే వచ్చేస్తున్నాడని మనం కలవరపడతాం. ఎందుకంటే కంగారు చెందుతాం కదా, మనం వచ్చేస్తున్నాడని. లేదంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తుంటే, ప్రత్యేకంగా వస్తున్నప్పుడు మా ఊర్లోనికి వచ్చేస్తున్నాడని ఊరు వాళ్ళంతా కూడా ఎలాగైతే కలత చెందుతామో, కంగారు పడుతుంటామో, ఎలక్ట్ అవుతామో, అలాగే సిద్ధంగా ఉంటామో, అలాగే పాతాళ లోకం కూడా మమ్మల్ని పట్టుకోవడానికి, మనం వెళ్ళిపోతుండగా మమ్మల్ని పట్టేసుకోవడానికి పాతాళ లోకం కూడా ఎలా ఉందంటే మా విషయమే కలవరపడుచున్నది. నువ్వు ప్రవేశించుచుండగా, మనం అందరం కూడా వెళ్ళిపోతుండగా పాతాళ లోకం ఏం చేస్తుందంటే కలవరపడుచున్నది. ఇక కింద మాటలు, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. నిన్ను చూసి ఏం చేస్తుంది? అది ప్రేతలు అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని, అక్కడ బాధపడుతున్నటువంటి వారిని, ఆ లోకంలో ఉన్నటువంటి వారందరినీ, ఆ ప్రేతాలను కూడా రేపుచుంటది, లేపుతుంది అన్నమాట. అదిగో పలానా కూడా వచ్చేస్తున్నాడు, లేకంటే అందరూ సిద్ధంగా ఉండండి. చదవండి మరొకసారి. మనం వెళ్తుండగా నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. అది మమ్మల్ని చూసి, మనం పాతాళ లోకంలోనికి ప్రవేశిస్తుండగా మమ్మల్ని చూసి పాతాళ లోకంలో ఉన్నటువంటి ప్రేతాలను, మనుషులందరినీ, వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా అది రేపుతుంది అన్నమాట, లేపుతుంది, వారిని సిద్ధం చేస్తుంది. వచ్చేస్తున్నాడు పలానవాడు అని, రండి ఎదుర్కొందామని. చూసారా ఎంత ప్రమాదం అది? పాతాళ లోకం అంత సిద్ధంగా ఉందా మన కోసం? మమ్మల్ని పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉందా పాతాళ లోకం? రెడీగా ఉందండి. దాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆయన వాక్యం మాత్రమే పాతాళ లోకంలో మమ్మల్ని వెళ్లకుండా మమ్మల్ని కాపాడుతుంది. పాతాళ లోకంలో వెళ్లకుండా మమ్మల్ని కాపాడుతుంది. మనిషి ఎన్నటికైనా చనిపోక తప్పదు. అర్థమవుతుందా? మనిషి ఎవడైనా చనిపోవాలి, కనబడే ప్రతి మనిషి కూడా చనిపోవాలి. మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవ్వడును భూమి మీద లేడు. అందరూ పోవలసిన వారే, అందరూ మరణాన్ని చూడవలసిన వారే, మరణాన్ని పొందుకోవలసిన వారే, మరణానికి లోబడవలసినటువంటి వాళ్ళమే మనం అంతా కూడా కదా. కాబట్టి చూడండి, మన కిందనున్న పాతాళం మమ్మల్ని పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉంది, ప్రేతాలను రేపుచున్నది, కలవరపడుచున్నది. పాపం చేసిన వారి అందరినీ కూడా అది తప్పిపోకుండా, జారిపోకుండా పట్టేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే, అలాంటి పాతాళ లోకాన్ని తప్పించుకునే చాయిస్ దేవుడు మనకిచ్చాడు. ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. 24 పాతాళమును తప్పించుకున్న క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గం చూడండి, పరలోకానికి పోవలసినటువంటి జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడట, నడుచుకుంటాడట భూమి మీద. అర్థమవుతుందా? భూమి మీద మనిషి బ్రతికి ఉండగానే క్రిందనున్న పాతాళ లోకం మనని పట్టేసుకోవడానికి రెడీగా ఉంది కనుక ఆ పాతాళం నుంచి తప్పించుకొని జీవ మార్గమునకు, పరలోకానికి పోవడానికి జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడంట. భూమి మీద బ్రతికి ఉండగానే ఎన్నుకోవాలి, లేకపోతే పాతాళ లోకం నుంచి మిస్ అవ్వలేం. ఛాన్స్ ఇచ్చాడు. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. పాతాళ లోకాన్ని తప్పించుకోవాలి మనమంతా కూడా. మనం ఆ పాతాళ లోకంలో వెళ్ళిపోవడానికి దేవునికి ఇష్టం కాదది, ఆయనకి మనసు లేదు. మన అక్కడి నుంచి తప్పించుకోవడమే ఆయన ఇష్టం. అందుకే ఈ 66 గ్రంథాలు దేవుడు రాయించాడు. అంతేకాకుండా తన కుమారుడిని కూడా ఈ లోకానికి పంపించి రక్షించాడు, కాపాడ్డాడు. అసలు కుమారుని ఎందుకు పంపించాడు? తండ్రి ఉద్దేశం ఏంటి? తండ్రికి ఒక మనసు ఉంది కదా, ఆయనకు ఒక చిత్తం ఉందా లేదా?
ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయనకు ఒక ఇష్టం అనేది ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక అనేది ఉంది. లేకుంటే మనిషి లేడు, దేవుడు కూడా లేడు. ఆయన కూడా ఒక మనసు ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక కోరిక అనేది ఉంది. ఉండబట్టి తన కుమారుడు అనేటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త తీయండి, ఒకసారి చూద్దాం. 11వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే 11 మీకేమి తోచును? మీకు ఏం తోచును? ఒక మనుషుని 100 గొర్రెలుండగా 100 గొర్రెలుండగా ఒక వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల వాటికి ఒకటి తప్పిపోయిన ఎడల 99 అన్నిటిని 18, 11, 12 ఒకసారి చూడండి. అక్కడ తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు 99 అన్నిటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడాయన వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి 99 గొర్రెలను చూచి సంతోషించి దాన ఓకే, అక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడ వచనం తప్పు అనుకుంటాను. తప్పిపోయిన దానిని రక్షించడానికి యేసుస్వామి యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు ఆయన. అక్కడ చూడండి, ఒక వచనం కొంచెం మిస్టేక్గా రాసుకున్నాను. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? కుమారుడైనటువంటి క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు? వెదికి రక్షించడానికి, కాపాడడానికి ఈ లోకానికి పంపించినట్టు, ఆయన వచ్చినట్టు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక చూడండి, ఎంత మంచి వాక్యాలు మనకు అర్థమవుతున్నాయి. ఈరోజు మనము కూడా దేవుడు ఎందుకు పంపించాడంటే, తండ్రి మమ్మల్ని ఎందుకు పంపించాడంటే, యోధ పత్రిక తీయండి, యోధ పత్రిక 1వ అధ్యాయం 23 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మన ఆలోచన చేద్దాం. తీసారా? యోధ పత్రిక 1వ అధ్యాయం 23. అగ్నిలో నుండి లాగినట్టు చూడండి ఏమంటున్నాడు. దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడు? యేసుస్వామిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి పంపించాడు. రక్షించడం లేదా దేవుడు? యేసుక్రీస్తుల వారందరినీ కూడా, తను నమ్ముకున్న వారందరినీ కూడా ఆయన రక్షించాడు. మనం కూడా రక్షణలోనికి మనం వచ్చాం, మనల్ని రక్షించాడు ఆయన. ఇక మమ్మల్ని కూడా దేవుడు ఎందుకు పంపించాడు? ఇక్కడ అంటున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి అంటున్నాడు. ఇది ఎవరి మనసు చెప్పండి? తండ్రి మనసు కదా ఇది. తండ్రి మనసు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని మీరేం చేయాలంటున్నాడు? ఒక యేసులా, ఒక అపోస్తలులా మీరు కూడా రక్షించాలి. లేకపోతే పాతాళలోకం వాడిని పట్టేసుకుంటుంది, లేదనుకుంటే ప్రమాదకరమైనటువంటి ఒక స్థితిలోనికి జారిపోతాడు. కాబట్టి మీరు రక్షణ పొందారు. ప్రభు మా అందరినీ కూడా వెతికి ఏం చేశాడు? రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? ఇక నశించిపోతున్నటువంటి వారిని, పాతాళ లోకానికి జారిపోతున్నటువంటి వారిని ఏం చేయాలి? రక్షణ పొందిన వారు రక్షించుకోవాలి. రక్షించుకునే కార్యక్రమాన్ని జరిగించాలి కదా. అగ్నిలో నుంచి లాగినట్టు వారిని అందరినీ కూడా ఏం చేసుకోవాలి? రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అదే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎవరి మీద మనకు ఏ వివక్షత మనకు లేదు, ఏ భేదాభిప్రాయాలు మనకు లేవు. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన వారిని కొంతమంది దేవుని మనసు ఎరగని వారు, దేవునికి విరోధులైనటువంటి వారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ వచ్చేవారికి బాధ ఏంటి? రాని వారి గురించి లేని బాధ, దేవుని సన్నిధికి వచ్చి చక్కగా వాక్యాన్ని వింటున్న వారి గురించి బాధ ఏంటి? తప్పించే తోడేలు బేచి చాలా మన ఊర్లో పనిచేస్తుంది. వాళ్ళలో నుంచి బయటికి రాకపోతే ఎవడు బాగుపడాడు, అర్థమవుతుంది కదా. కాబట్టి కాపాడాలి, రక్షించాలి. ఇక ఈరోజు మరి దివ్య వచ్చింది, మరి రత్నం రాజు కాదనకుండా రక్షణ కోసం రక్షణలోనికి వచ్చారు. సంతోషం, వారిని కాపాడుకోవాలి. ఇలా రక్షణ అందరూ పొందాలన్నది దేవునికి ఇష్టం అది కదా. దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే వ్యక్తిగతంగా ఏం చేయాలి? సువార్త చేయాలి. ఎక్కడ మంచి మేత ఉందో మీరు గమనించండి. ఎక్కడ మంచి మేత ఉందో అక్కడే గొర్రెలను, ఎడ్లను కూడా మేపుతాడు ఒక కాపరి గారు.
లేని చోట ఎందుకు మేస్తాయి? ఆ గొర్రెల కన్నా బుద్ధి ఉండాలా? ఎక్కడ మంచి మేత ఉంది, ఎక్కడ సరైనటువంటి వాక్యము, ఎక్కడైతే సరైన ప్రసంగం చేస్తున్నారు, ఎక్కడ సరైనటువంటి బోధిస్తున్నారు, ఏ స్కూల్లో మంచి టీచింగ్ చెప్తున్నారు, అక్కడ నేను నా కుమారుడిని జాయిన్ చేస్తే అప్పుడు మంచి పాండిత్యం కలిగిన వాడుగా ఉంటాడు, మంచి అనుభవం కలిగిన వాడు ఉంటాడు, మంచి సబ్జెక్ట్ తెలిసినటువంటి కుమారుడుగా. ఈ రోజుల్లో ఏకలవ్యం మన గిరిజన చూడండి, ఇంతకనే చెప్పారు. ఓకే, ఆ ఏకలవ్యం ఎందుకని ప్రత్యేకం దానికి ఆలోచన ప్రతి తండ్రికి దృష్టి అనుకుంటున్నారు చెప్పండి. అక్కడ చక్కగా వాక్యాన్ని సీట్ రాకపోతే తండ్రులు తలడిల్లిపోతున్నారు. తలడిల్లిపోతున్నారు, అక్కడ మిస్ కాకూడదు అని, అక్కడ నా కుమారుడు ఉండాలి అని. మిస్ అయితే బాధ అయిపోతుంటారు కదా, అక్కడ ఎలాగైనా జాయిన్ చేసేయాలని. ఎందుకంటే మంచిగా బోధిస్తారు, చెప్తారు, పాఠాన్ని చెప్తారు, మంచిగా నాలెడ్జ్ అక్కడ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దుంపలబడి స్కూల్లో పంపించేస్తే ఎలాగ ఉంటుంది? తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలా, అంతేనా? ఆ స్టూడెంట్కి బుద్ధి లేదు, చిన్నవాడు కదా, కానీ వయసు వచ్చిన తర్వాత ఆయన ఎంచుకుంటాడులే, కానీ మనకు బుద్ధి ఉండాలా. ఎక్కడికి మన పిల్లల్ని పంపిస్తే బాగుపడతారో కూడా మనకు తెలియాలి కదా. వీటి విషయంలో మనం పరిశీలిస్తాం కదా. మరి దేవుని సన్నిధిలో ఎక్కడ పడితే అక్కడ వాక్యం అంటారు ఏంటి? అది రైటా? అది సౌది చెప్పేసిన అక్కడ వాక్యం అనేసి ఇలా కుదురుతుంది మనం మోసపోవడానికి. నిజంగా వాస్తవానికి నేను చెప్తున్నాను, చర్చికి వెళ్ళవలసినటువంటి వారికి బొత్తిగా ఏం లేదు, ఆలోచన లేదన్నమాట. కానీ బయట ప్రపంచంలో ఉన్నటువంటి కొద్ది గొప్ప మంది, ఇద్దరు ముగ్గురు వాళ్ళే మంచి పండితులకు కనబడుతున్నారు. నిజంగా ఎవరు మన ఆదిమూర్తి అయినా కూడా ఆ తేడాను గమనిస్తున్నాడు, ఏబేల్ అయినా కూడా గమనిస్తున్నారు, చాలామంది అలాగే గమనిస్తున్నారు. మన సామమూర్తి కూడా గమనిస్తున్నారు. వీరికి ఏం పోయింది, అసలు ఏం తెలుసు, ఏం అర్థమైంది, ఏం అర్థం కావటం లేదు. కానీ బయట ఉండి వారు వింటున్నారు, జాగ్రత్తగా వింటారు, వారికి తేడా ఏంటో అర్థమవుతుంది, ఏది రైటో తెలుసు వాళ్ళకి. చూసారా, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవము చర్చికి వెళ్ళవలసినటువంటి క్రైస్తవులకు లేదు. కానీ వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చాడు, ఏమని? భూమిని. ఆనాటి క్రైస్తవ్యం తలక్రిందులు చెయ్యేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. చూసారా, భూమిని తలక్రిందులు చేయవలసిన వారు, అంటే ఎంత గొప్ప బిరుదు ఇచ్చాడు దేవుడు కదా. ఈ లోకానికి లేని మహాజ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? క్రైస్తవులకు ఇచ్చాడు. వీరే గుడ్డివారు అయిపోయారు. ఇప్పుడు వచ్చేవారికి ఎలా త్రోవ చూపుతారు. ఇక ఈ సృష్టిని నాశనం చేసే రకాలు ఇవంతా కూడా అర్థమవుతుందా? ఇక ఏమంటున్నాడు? మమ్మల్ని దేవుడు ఎందుకు పంపించాడు? యేసు స్వామి ఈ లోకములో అనేక మంది పాపం చేసి చెడిపోయి నశించిపోతున్న వారందరినీ, పాతాళ లోకంలోనికి జారిపోతున్న వారందరినీ వెతికి రక్షించడానికి, కాపాడడానికి యేసుక్రీస్తుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. అర్థమవుతుందా? ఇక మమ్మల్ని ఎందుకు పంపించాడు ఆలోచన చేస్తున్నారా? మన సహోదరులు అందరు కదా, మన సహోదరులే కదా, వారందరినీ కూడా మన సహోదరులను కాపాడడానికి, రక్షించడానికి అగ్నిలో నుంచి, అగ్ని అంటే చాలా ప్రమాదమే కదా, చాలా భయంకరమైనదే కదా. ఒక కరెంటు కావచ్చు, ఒక అగ్గి కావచ్చు, ఏదైనా అది ఎంత మంట, ఎంత నొప్పి, ఎంత బాధ, అది ఎంత ప్రమాదమే కదా. కాలిన వాడికి తెలుస్తుంది కదా. మనం కూడా ఒకప్పుడు కాలేం కదా, ఏదో ఒక చిన్న భాగం కాలింది కదా, మనకు తెలుసు ఆ నొప్పి, ఆ బాధ ఏంటో, ఆ ప్రమాదమును తెలుసుకున్న మనం కూడా క్రైస్తవులం. పాతాళ లోకంలో ఉన్నటువంటి కష్టం ఏంటో, బాధ ఏంటో, చింత ఏంటో, వేదన ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకంటే క్రైస్తవులు అయినటువంటి మనకు దేవుడు నేర్పించాడు అవి. ఆ బాధ ఏంటో, ఆ నొప్పి మనకు తెలుసు. బ్రతికి ఉండగా ఈ అగ్గి ముట్టిన తర్వాత, కరెంటు ముట్టిన తర్వాత ఎలాగ వాళ్ళకి తెలుసు, అలాగే రక్షణ పొందిన వారికి ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో దేవుడు చెప్పగా మనకు ఆ రుచి ఏంటో మనకు అర్థమైంది, మనకు తెలిసింది. అలాంటి బారి నుంచి మన సహోదరులను కాపాడడానికి దేవుడు మనల్ని కూడా పంపించడనడానికి మనకు వాక్యమే మనకు చెప్తుంది. కొందరినైనా ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభుతో అంటున్నాడు ఈ మాట? చెప్పండి, ఎవరితో అంటున్నాడు ఈ మాట? మనతోనే కదా అంటున్నాడు, అంతేనా? మీతోనే, నాతోనే, మన అందరితోనే చెప్తున్నాడు. చాలామంది నశించిపోతున్నారు, ఆయన మీరు వెళ్ళండి, వారిని రక్షించండి. కొంతమంది అయినా మీ ప్రయత్నంలో, అందరు రారు కదా. మనం కష్టపడే ప్రతి కష్టంలో కూడా మనకు వచ్చే ఫలితాలు కొంచెమే, అన్నీ కాదు కదా. కొందరిని అయినా మీరు రక్షించండి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే కానీ మనకు ఫలాలు రావు, కొంచెం రావు. కాబట్టి ఎంతో కష్టపడాలి. ఆ కష్టంలో ఒక రెండో మూడో ఆ దేవునికి మన సంపదన మనం చేస్తాం, రక్షణ కదా, రక్షణ ఇస్తాం మనం. కాబట్టి దేవుడు సంతోషిస్తాడు కదా. కనుక చూడండి ఎంత మంచి మాటలు. ఇప్పుడు మత్తయి సువార్త 13:42లో కూడా అక్కడ ఆ అగ్ని, ఆ పాతాళ లోకంలో అక్కడ ఏముందో అంటే చివరికి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు మాత్రమే అక్కడ ఉంటుంది. భయంకరం కదా. ఆ రుచి మనకేంటో తెలుసు కదా.
అలాంటి బారిన పడకుండా వారిని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? క్రైస్తవులైనటువంటి రక్షణ పొందిన వారికా కాదా? ఆ బాధ్యత ఉందా లేదా? మీరు గమనించండి. మీరు కొందరిని అయినా అగ్నిలో నుంచి లాగాలి అంటే, ఆ ప్రమాదం నుంచి కాపాడాలి అంటే, అక్కడ ప్రమాదంలో ఏడుపు పండ్లు కొరుకుట అక్కడ ఉంటుంది. అక్కడ వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు, మన సోదరులు మన సోదరుమణులు ఎవరు వెళ్ళకూడదు. ఎవరు కూడా మన సహోదరులు అనేటువంటి వారు ఎవరు కూడా వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? మనం సువార్త మన ప్రకటన చేయాలి, క్రీస్తుని గూర్చి పరిచయం చేయాలి, క్రీస్తుని గూర్చి ఔన్నత్యాన్ని మనం చెప్పాలి, గొప్పతనాన్ని మనం ప్రకటించాలి. అంతేనా? ఆయన గుణాన్ని మనం ప్రచురించాలి. అప్పుడు ఆయన గూర్చి విన్నవారు రక్షణ పొందుతారు, నమ్మి బాప్తీసం వారు తీసుకుంటారు, విశ్వాసం కలుగుతుంది. అలా మనం ప్రయత్నం మనం చేయాలి, పని చేయాలి కదా. కాబట్టి చూడండి, ఏడుపును పండ్లు కొరుకుట అక్కడ వెళ్ళకూడదు. మీరు ఎందుకు నాయనా, మేము బ్రతికి ఉండక చర్చికి వచ్చేయండి, వాక్యాన్ని వినండి, ఏమి తీసుకొని రావద్దు. నేనైతే మనుషులను ఎవరిని నేను కోరటం లేదు కదా, నా సంగతి తెలుసు కదా మీకు. పిడికిడి బియ్యం వద్దమ్మా, అంతేనా? దశమ భాగం అస్సలే వద్దు, నాకు కాదు, అది ఇశ్రాయేలీలకు అది ఇచ్చింది. అది కానుకలు నాకు వద్దు, ప్రభువుకి ఇస్తున్నారు, అది నాకెందుకు? అంతేనా? మరి మనుషులు ఎందుకు నాకు? నేను మనసులో ఏమన్నా కూడబట్టుకునేవాడినా? మనుషుల వల్ల దేవుడు సంతోషిస్తాడా? దేవునికి ఇష్టమైన వారు, దేవుని పని చేసేవారు కొద్ది మంది చాలు. పరలోకానికి ప్రవేశించేవారు కొద్ది మందియే. కానీ పాతాళ లోకములో జారిపోయేవాళ్ళు అనేకులలో కొంతమంది సంఖ్య తగ్గించాలి అని మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి కదా, కష్టపడాలి కదా, పని చేయాలి కదా. అందుకే కదా ప్రభు రాత్రి భోజన సంస్కార కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ఆయన వచ్చేంత జ్ఞాపకంగా ఆయన మరణ సమాధి పునరుత్థానం గూర్చి నీ రక్షణ కార్యక్రమాన్ని నువ్వు చెప్పాలి. ఆయన చనిపోయినటువంటి రక్షణ కార్యక్రమాన్ని, కష్టాన్ని చెప్పాలి. అందుకు నేను తిని త్రాగుతున్నాం మనం అంతా కూడా. లేదా మనం నేరస్తులముగా మనం మిగిలిపోతాం, మరల పాతాల లోకానికి మనం జారిపోయే అవకాశాలు మనకు ఉంటుంది. అంతే కదా. ఇక తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రయత్నం నేను చేస్తున్న సంతోషం. మీరు రక్షణ పొందినందుకు, రక్షణ పొందడానికి మీరు దేవుని సన్నిధికి అడుగు పెట్టినందుకు మా తమ్ముళ్ళుగా నేను ఆనందిస్తున్నాను. కాపాడుకోవాలనే ఆలోచన నా కలలు పండుతాయి, దేవుడు పండిస్తాడని నేను ఆనందిస్తున్నాను. పరలోక రాజ్యంలో ఆయనకి ఆనందం, ఎంత ఆనందం బైబిల్లో మనం చూస్తాం. అంతేనా? ఈరోజు మనం చూద్దాం. కొద్దిసేపటి నేను మిమ్మల్ని నేర్పించి ఆయన మనసు మిమ్మల్ని మీ ముందు ఉంచి మరలా ఉంచాలని ఆశపడుతున్నాను. మేము రక్షణ పొందితే దేవునికి సంతోషమా? మేమే రక్షణ పొందితే దేవునికి సంతోషమా? చెప్పండి. చాలామంది రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు, చాలామంది. వారి కోసం ప్రయత్నం మనం చేయాలి, అది దేవునికి మహిమ. అర్థమవుతుందా? మన ఖాళీగా మనం ఉండిపోతేలాగా, మన పనులను మాత్రమే బిజీగా ఉంటేలాగా అవుతుంది. రక్షించాలా, వ్యక్తిగతంగా మనం రక్షించాలా, సువార్త చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ఎందుకు తిని త్రాగుతున్నారు? మీరు చెప్పండి. సువార్త చేయాలి. ఒక పాపిని కాపాడితే తండ్రి మనసు మీకు తెలియదా? అంతేనా? తండ్రి మనసు మనకు తెలియదా? ఒకసారి మన బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అక్కడ. ఒకసారి 2వ పేతురు గారు రాసినటువంటి తన పత్రికలో, 2వ పేతురు పత్రికలో అంటున్నాడు, 3వ అధ్యాయంలో 3:9 వచనాలలో అక్కడ తండ్రి మనసు ఏంటో విప్పుతున్నాడు. చూడండి. ఇప్పుడు తండ్రి మనసు, ఆయన కోరికలు ఉన్నాయి, ఆయనకు ఒక ఆశయం ఉంది, ఆయనకు ఒక కళాభావం ఉంది మన మీద, మన పట్ల. 2వ కొందరు ఆలస్యమని ఎంచుకున్నారు. పేతురు పత్రిక 3వ అధ్యాయం 9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నారు. కొందరు ఆలస్యం, ఇంకా సమయం ఉంది కదా, మరి 2వ రాకడలో ఇంకా రావాల్సినటువంటి సమయం ఉంది కదా అని అనుకుంటున్నారు. ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి, ప్రభువు తను చేసినటువంటి వాగ్దానాన్ని గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవడు నశింపవలనే ఇచ్చేంపక అంటున్నాడు. కానీ ఏ ఒక్కడు నశించిపోవడానికి ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని, అందరూ తన పిల్లలైనటువంటి వారు అందరూ కూడా దుర్మార్గులైన, దుష్టులైన ఇలాంటి వారైనా కూడా వారు మారు మనసు పొందాలి అని ఆయన కోరుకొని మన అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు. చూడండి, కోరుకుంటున్నాడు. ఆయనకు ఒక కోరిక ఉందా? తండ్రికి కోరిక ఉందా లేదా చెప్పండి. మనకు ఒక కోరికలు ఉంది, ఎన్నో కోరికలు మనకు ఉన్నాయి కదా. ఈ కోరికలు నీకెక్కడికి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన కోరికలే. అంతేనా? యేసు ఎక్కడి నుంచి చూపించాడు ఆ లక్షణాలు? అంటే తండ్రివే, పరిశుద్ధాత్ముడు. మనం కూడా ఈరోజు కోరికలు, ఆయనకు ఒక కోరిక ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది, కాపాడాలి అని. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ కొంతమంది
ఆ బహుమానాన్ని వారు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందరికీ కావాలి, ఎవరికి కాదనడానికి వీళ్ళు అందరికీ రెడీగా ఉంది, అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి కొందరికి ఇచ్చి కొందరికి లేకపోతే ఆయనకి సంతోషం ఉంటుందా? లేదు. కానీ ఆలస్యం చేసేవాడు కాదట. ఎవ్వడునూ నశించిపోవాలని ఇష్టపడక మన అందరి ఎడల దీర్ఘశాంతాన్ని వహించాడు. మారు మనసు పొందాలి అని, మారు మనసు పొందాలి, అది తండ్రి మనసు. గమనించండి కదా. మరి మారు మనసు పొంది నిజంగా తన కుటుంబంలోనే దివ్య వచ్చింది, మారు మనసు పొంది. అలాగే మారు మనసు పొంది తమ్ముడు ఏబేలు దేవుని సన్నిధికి వచ్చాడు. ఆయన కోరుచున్నాడు, అది ఆయన ఇష్టం, అది ఆయన అభిష్టం, ఆయన మనసు అది. అలా అందరు రావాలి, అందరూ మార్పు పొందాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు కదా కదా. ఇక మరి లూకా సువార్తలో ఎంత మంచి మాట, ఆయన ఆనందం చూడండి. ఆయన కోరుచున్నాడు, ఆ కోరిక మేరకు మనం కళలను పండిస్తే పరలోక రాజ్యంలో ఆయనకున్నటువంటి విందు, పండగ, సంతోషం, వాతావరణం ఒకసారి చూస్తారా? ఆయన ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత ఆనందం కలుగుతుంది. ఒకసారి 15వ అధ్యాయం లూకా సువార్త. ఇంకా మిమ్మల్ని ముఖ్యించడానికి నేను వచ్చేస్తున్నాను దగ్గరలోనికి. 15వ అధ్యాయం 7-10 వచనం కూడా చూద్దాం. 7 వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 అవసరం లేదు, అవసరం లేదు నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కలిగి ఆనందము కంటే మారు మనసు పొందు ఒక పాపి మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, పరలోకమందు తండ్రి అయినటువంటి దేవునికి ఎక్కువ సంతోషం. అటు చూడండి. ఇప్పుడు మన ఆలోచన చేద్దాం. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, సుమారుగా 15 లేదా 20 మంది అనుకుందాం. గట్టిగా అనుకుంటే 15-20 మంది అనుకుందాం. 20 మంది ఇక్కడ మన రక్షణ పొందిన మనకు కలిగే ఆనందం, సంతోషం కంటే తండ్రికి కదా ఒక దివ్య, ఒక ఏబేలు మారు మనసు పొంది రావటం పరలోక రాజ్యంలో తండ్రికి చాలా సంతోషం, ఎక్కువ సంతోషం. ఇంతకాలం మనం రక్షణ పొందిన మనపై ఆయనకున్న ఆనందము కంటే ఈరోజు మరి ఇద్దరు రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చినందుకు పరలోక రాజ్యంలో తండ్రికి గొప్ప ఆనందం అట, గొప్ప విందు అని మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి, దేనికైనా మంచిది. ఎవరెదుట ఆయన సంతోషం, ఎవరెదుట అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట, దేవునికి ఒక దూతలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, వారి ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్తున్నాను అంటున్నాడు. ఎంత ఆనందం! తండ్రి మనసు చూసారా? తండ్రి ఆనందం చూసారా? తండ్రికి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పండగ మీకు అర్థమైందా? ఎంత ఆనందం! నేను రక్షణ పొందితే, ఒక పాపి నేను రక్షించగలిగితే, ఒక వ్యక్తిగతంగా మీరు సువార్త చేయగలిగితే, మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ఆయనకున్న ఆనందం, ఆయనకున్నటువంటి సంతోషం పరలోక రాజ్యంలో మనకు కనబడుతుంది. ఎక్కడ? మన కళ్ళ ముందు కనబడుతుంది, మనకు అనుభవిస్తున్నాం మనం. ఆయనకున్నట్టు అక్కడ ఉన్నాడు ఆయన, ఎక్కడ? ఆకాశం పైన ఉన్నాడు ఆయన. ఆయనకున్నటువంటి ఆనంద భూమి మీద మనకు అర్థమవుతుంది, తన పిల్లలైనటువంటి మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. చూసారా? మనం నమ్ముతున్నాం. ఒక ఏబేలు రక్షణ పొందడం, ఒక దివ్య రక్షణ పొందడం, ఒక దేవి రక్షణ పొందడం, వాళ్ళకి స్వరూప మన అందరం రక్షణ పొందడం. మనం రక్షణ పొంది కొందరిని అయినా మనలాగే మరి ఇప్పుడు అగ్నిలో నుంచి మనం ఎలాగైతే కాపాడుకున్నామో, దాటేమో, అలాగే ఇతరులను కూడా దాటించడానికి ప్రయత్నం చేయగలిగితే కదా దేవునికి సంతోషం, ఆనందం. ఇంతమంది మన రక్షణ పొందితే సుఖమేముంది? మన గురించి ఆనందిస్తున్నాడు. కానీ మనకంటే అధికంగా ఒక పాపిని మనం రక్షించగలిగితే, ఇంతమందిలో మనలో ఒక సంఖ్యగా మనం రక్షణలోనికి తీసుకుని రాగలిగితే ఎక్కువ ఆనందం అట, చాలా సంతోషం అట, ఎక్కువ అంటూ చాలా గొప్పగా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. మరి దేవుని సంతోషపరుద్దామా, దుఃఖపరుద్దామా చెప్పండి? మనకు సంతోషం. ఏబేలు వచ్చినందుకు, మళ్ళీ దివ్య వచ్చినందుకు ఎక్కడికో వారు వెళ్ళిపోదు. మంచి చేయని ఎరిగి అలాగూ చేయకుండా తమకు నచ్చినట్లు ఎవరో చెప్పినట్టు చెప్పుడు మాటలు విని దారి మళ్ళీపోయి నిత్య నాశనానికి ఆహుతి అవుతుంటే, ఒక కాపరిగా, ఒక నా కుటుంబంలో చిన్నవాడైనా, కుమారుడైనా, లేదా అన్న అయినా, ఒక బాబాయ్ అయినా, ఒక తండ్రిగా దేవుడు స్వీకరించి నన్ను నిలబెట్టిన తర్వాత అంతేనా నాకు బాధ ఉండదా? నాకు ఒక నాయకుడుగా నేను ఉన్నప్పుడు
నా మాట వినకుండా దారి తొలగిపోయిన తర్వాత ఆ కాపరికి బాధ ఉంటుందో లేదా చెప్పండి. ఎంత ఆవేదన, ఎంత బాధ, నాకే అంత ఆ బాధ ఉన్నప్పుడు తండ్రికి ఆ బాధ ఉండదా, చింత ఉండదా? ఆలోచన చేయండి. నేను ఉన్నది ఎవరి కోసం నేను ఉన్నాను? నా కోసమా, గ్రామస్తుల కోసమా, ఇతర పట్టణాల కోసమా? మొదట నేను ఉన్నది ఎవరి కోసం? అది ఆలోచన ఉండొద్దా? నా కుటుంబానికి ఉండొద్దా? ఎవరిని మేపాలి, ఎవరిని కాయాలి నేను చెప్పండి. మరల తిరిగి రావటం నాకు ఆనందం కాదు, అంతేనా? నాకు ఆనందం. ఒక నిజాన్ని తెలుసుకొని మరలా కట్టుకథల వైపు తిరిగిపోతే ఎంత బాధ. పందికిని కుక్కకునున్న తేడా ఏంటి? కుక్క చెప్పండి, కుక్క వాంతించేసి తను వాతి మరల తిరిగి దాన్ని ఏం చేస్తుందట? తింటాను. తింటుంది, నాకుతుంది కదా. పంది చక్కగా కడగబడినటువంటి పంది మరలా బురదలో ఎలాగైతే దొర్లునో, ఇది మంచి ఇది చెడు అని తెలిసి మరలా చెడులోనికి, అది రైట్ కాదన్నప్పుడు, అబద్ధమని తెలిసిన తర్వాత, సత్యం కాదని తెలిసిన తర్వాత మరలా దారి మళ్ళీపోతే కుక్కకిని పందికిని ఉన్న తేడా ఏంటి మనకును ఉన్న తేడా ఏంటి చెప్పండి. మరి నాకు బాధ అనిపించదా? ఇంత గొప్పగా ఇంత కష్టపడి నిజాన్ని చెప్పాలని ప్రయాసపడుతూ సమయమందు ఆ సమయమందు అన్నట్టు కాకపోయినా కొద్ది గొప్ప నా వంతుకు నేను ఎంతో ప్రయాసపడి మీకోసం మంచి వాక్యాన్ని, దేవుని మనసుని విప్పాలని నేను ఆశపడుతున్నప్పుడు, ఇంత బరువు బాధ్యతలు కలిగి నేను ఉన్నప్పుడు, ఇన్ని ఆత్మలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు, నేను నా బాధ్యతలు నాకుంది అన్నప్పుడు, ఇన్ని ఆత్మలు మళ్ళీ తండ్రికి నాతో పాటు మిమ్మల్ని అప్పగించాలి అన్నప్పుడు నాకు ఆవేదన, నాకు బాధ ఉండదా? ఎవరైనా ఆలోచిస్తున్నారా మీరు చెప్పండి? నాకెవరున్నారు? నా కుటుంబమే నాకు దిక్కు, నా కుటుంబమే నాకు సర్వం అనుకుంటున్నాను నేను. నాకెవరున్నారు? మనకి ఎవరు లేరు, దేవుడు తప్ప. అర్థమవుతుందా? ఇక తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశము రెండు మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ యాజస్కల గ్రంథంలో కూడా చెప్తున్నాడు కదా, ఇవంతా కూడా మనకు ఆల్రెడీ మనకు తెలుసు. ఇక మరలా ఆలోచన చేద్దాం. తండ్రి మనసు 18వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. తండ్రి ఏమైనా ఇష్టపడుతున్నాడా లేదా నశించిపోవచ్చు అని అనుకుంటున్నాడా? ఒకసారి 18 యాజస్కల గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేని పిల్లలారా, దుష్టులు మరణమునందు చూడండి. తండ్రి మనసు చెప్తున్నాడు ఇక్కడ, దుష్టుడు దుర్మార్గుడు మరణము పొందుట చేత నశించిపోవడం వలన, నాశనం అయిపోవడం వలన ఏమాత్రం నాకు సంతోషం కలుగునా? సంతోషం నాకు లేదు. కలుగుతుందా నాకు? వారు తమ ప్రవర్తన తండ్రి మనసు అండి, నా పిల్లలు తమ ప్రవర్తనను సరిచేసుకొని దిద్దుకొని బ్రతుకుటయే, వారు బ్రతకడం, బాగుపడటం అనేది నాకు ఆనందం, నాకు సంతోషం అంటున్నాడు. ఇదే ఇది ప్రభువగు యెహోవా వాక్కు. తండ్రి మనసు, తండ్రి మాటలు ఇవి. ఇది నాకు పండగ. నా పిల్లలు మారు మనసు పొంది వారు బాగుపడి తమ ప్రవర్తన సరిచేసుకొని బాగుపడితేనే కదా నాకు ఆనందం, నాకు సంతోషం. దుష్టులు తమ దుర్మార్గతను బట్టి, తమ చేసే కార్యక్రమాల పనులను బట్టి, చెడు పనులను బట్టి వారు నాశనం అయిపోవడం నాకు ఏమాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు. వారు బాగుపడడం, అలాంటి బారి నుంచి బయటకు పడటం నాకు ఆనందం, నాకు సంతోషం అంటున్నాడు. ఈరోజు నిజంగా మరి నేను దుష్టుడనే కదా, మీరందరూ దుష్టులే కదా. అలాగే మరి యాబేలు కూడా దుష్టుడే, తర్వాత దివ్య దుష్టుడే. మన అందరం ఏ ఒక్కడు మంచివాడు, నీతిమంతులు ఎవరు లేరు. మన అందరం కూడా దుష్టులమే. మనం మన దుష్టత్వాన్ని బట్టి, మనం చేసే దుర్మార్గపు పనులను బట్టి నరకానికి వెళ్ళిపోవడం తండ్రికి ఏమైనా సంతోషమా? లేదు. మరి మన అందరం కూడా మార్పు పొందాలి. మనం అందరం కూడా సరిచేసుకొని బాగుపడి రక్షణలోనికి మనము రావటం పరలోకమందున్నటువంటి తండ్రికి ఇష్టం. అది ఆయన మనసు, అది ఆయన కోరుకుంటున్నాడు. అది ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇక చివరి మాటగా ఒకసారి లూకా సువార్తలోనే మనం చూద్దాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే రక్షణలోనికి వచ్చారు. మరి ఇంతకాలము రావాలి వెళ్ళాలని నీ ప్రయత్నాలు చేసి కూడా చివరికి ఒక మాట మన ఆలోచన మనం చేద్దాం. ఎందుకంటే అదే 15వ అధ్యాయంలోని కింద మాట, తప్పిపోయిన కుమారుని గురించి నాకు ఈ మాట గుర్తు వచ్చింది. మరి ఇంతకాలం నేను మేపుతున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, మరి దేవుడిచ్చినటువంటి పిల్లలను నేను నడిపిస్తున్న ఒక నాయకుడుగా ఉన్నప్పుడు
మరి నేను నడిపిస్తున్నటువంటి మంద నుంచి వేరుగా వెళ్ళిపోయి మరలా ఆ మందకే మరలా తిరిగి రావటం, ఆ రాకపోకలను ఈ మధ్య ఉన్నటువంటి ఒక ఏంటంటే ఒక విషయాన్ని లేదు నాకు ఆలోచన వచ్చింది. ఆ తోడేలు ఒక స్వభావం నుంచి, తోడేలు గుణాల నుంచి మరలా ఏకముగా ఒక కుటుంబముగా మరలా కట్టబడ్డానికి మరి రాకను చూసినప్పుడు నాకు ఈ మాట నాకు గుర్తు వచ్చింది. మరి చూద్దాం ఒకసారి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు మనకు ఒక ఉపమానాన్ని యేసు స్వామి చెప్తారు. ఒకసారి 15 వచ్చే 11, 12, 13, 20 కూడా చూద్దాం. మరియు ఆయన ఇట్లా నేను ఆయన అంటున్నాడు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, వారిలో ఇద్దరిలో ఒక చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం వాటా తండ్రిని అడగగా నాకు ఇవ్వమని తండ్రిని అడిగాడు. అతడు వారికి తన ఆస్తిని అప్పుడు అడిగినప్పుడు తండ్రి వారిద్దరికి కూడా ఏం చేశాడు? ఆస్తి పెంచిపెట్టి ఆస్తిని తన కలిగినటువంటి ఆస్తిని తన పిల్లలకు పంచిపెట్టేశాడు. కొన్ని దినములైన తర్వాత, ఆ తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, సమస్తాన్ని తనకిచ్చినటువంటి భాగాన్ని కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, దూర ప్రాంతానికి దేశానికి వాడు వెళ్ళిపోయాడు. అచ్చట తన ఆస్తిని అక్కడ ఆస్తిని దుర్వ్యాపారము వలన, తన ఆస్తిని దుర్వ్యాపారం వలన, ఎన్నో చెడు వ్యాపారాల వలన పాడు చేశాడు. ఇవంతా కూడా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, అప్పుడు ఆ దేశం ఎప్పుడైతే ఆస్తిని మొత్తం అయిపోయింది, అప్పుడు గొప్ప కరువు వచ్చేసింది ఆ దేశానికి. వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. వెళ్ళి ఆ దేశస్థులలో, అప్పుడు వాడు వెళ్ళి ఆ దేశములలో ఒకని చెంత చేరెను, ఒకని యొద్దకు వెళ్ళిపోయాడు, చేరిపోయాడు, అడ్జస్ట్మెంట్ అయిపోయాడు. అతడు పందులు మేపుటకు, అప్పుడు అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను, వాడిని పంపించేశాడు. వాడు పందులను తిను. అప్పుడు ఆ చిన్న కుమారుడు అనే వాడు దేశదిమ్మర అయిపోయినటువంటి ఆ కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకొని కడుపు నింపుకుంటున్నాడు అనమాట, ఆకలి తీర్చుకుంటున్నాడు. ఆశపడ్డాడు, అదేనా నేను తినాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవ్వడు కూడా వానికి ఏమి ఇయ్యలేదు, అతనికి ఎవ్వరు కూడా ఇది ఇవ్వలేదు, ఆయనకి సహకరించలేదు, ఏమి ఇవ్వలేదు. చివరికి ఆయన ఆలోచించింది, చివరికి ఆయన తన ఆకలిని తీర్చుకోవడానికి పందులు పొట్టుని తినే ఆకలిని తీర్చుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. పందుల పొట్టు కూడా దొరకలేదు. చివరికి ఆ పందుల పొట్టు కూడా కరువు అయిపోయింది. చివరికి కరువు అంటే అంతేనా, అందరికీ కరువు, మనుషులకే కాదు అన్నిటికీ కరువుగానే ఉంటది కరువు అంటే. ఆ తర్వాత అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అప్పుడు కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రి యొద్ద అంటున్నాడు. ఎంతో మంది కూలివాండ్రులు, చాలా మంది కూలి చేసేవారు పనివారు ఉన్నారు. అన్నము సమృద్ధిగా ఉన్నది, భోజనం చాలా సమృద్ధిగా చాలా చక్కగా ఉంది, ఏది కూడా తక్కువ లేదు, బాగుంది. నేనైతే నేను బాధపడుతున్నాను, ఆకలికి నేను చనిపోతున్నాను, దాహంతో చనిపోతున్నాను. ఇక్కడ కరువు వచ్చేసింది, నాకైతే ఆస్తి లేదు, మా తండ్రి ఆస్తి నేను పాడు చేసుకున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గర వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, అంటే నేను నా తండ్రితో నేను మాట్లాడుకుంటాను, నేను క్షమాపణ నేను కోరుకుంటున్నాను, నేను పరలోకానికి నేను విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి. ఇక మీదట నీ కుమారుడనని, చివరికి నీ కుమారుడుగా అంటే నీ కుమారుడునని పిలిపించుకొనుటకు నేను పిలిపించుకోవడానికి యోగ్యుడను కాను. ఒకప్పుడు నేను పిలిపించుకున్నాను, అలాంటి గుర్తింపు ఉంది నాకు. కానీ ఇప్పుడు నేను నీ కుమారుడుగా నేను అనిపించుకోవడానికి నీ ఎదుట ఆ స్తోమత లేదు, ఆ యోగ్యత లేదు, ఆ అధికారం నాకు పోయింది అంటున్నాడా. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోవాలి, ఒకడిగా నన్ను కూడా చేర్చు పెట్టుకో అతన్ని చెప్పుదును అని నేను చెప్పుకుంటాను. నా తండ్రితో నేను సంభాషిస్తాను, నేను మాట్లాడతాను, నేను ఆయన రాజీ పడతారు అని తండ్రితో అనుకుంటున్నాడు. అక్కడ లేచి తండ్రి వద్దకు వచ్చేసాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి మనసు ఎలాంటిదో చెప్పండి.
తండ్రి మనసు ఎలాగుంటది చెప్పండి? దూరంగా ఉన్నప్పుడు దూరముగా తన కుమారుడు వస్తున్నది దూరముగా చూసి ఏం చేస్తున్నాడు? తండ్రి వాణ్ణి చూచి ఆ కుమారుడిని చూసి తండ్రి కనికరపడ్డాడు. ఆయన పరిగెత్తుకుని పోయి వాని మెడ మీద తన కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పెట్టేసుకున్నాడట. చూడండి తండ్రి మనసు అలాగే ఉంటుందండి. అంతేనా? తండ్రి మనసు అంటే ఏమనుకుంటున్నారు? అంత గొప్పది, పిచ్చి ప్రేమ కదా, చనిపోయేంత ప్రేమ కదా. చనిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి బ్రతికేడనుకొని చెప్పి ఇంతకాలము నాకు దూరంగా ఉన్నటువంటి కుమారుడు మరలా వస్తున్నాడు అంటే ఇంతకాలం చనిపోయాడు అనుకున్నాను, ఇంతకాలం పోయినట్టు లెక్క. కానీ రాడనుకున్నాను, చూడననుకున్నాను, ఎదురు చూసాను, బాధపడ్డాను, ఆయన కోసమే ఆలోచన కలిగి ఉన్నాను. కాలానికి నా కళ పండింది, నా ఆలోచన నెరవేరింది, ఇదిగో నా కుమారుడు వచ్చేసాడంటే చనిపోయిన కుమారుడు తిరిగి లేచి బ్రతికి నా దగ్గరికి వస్తున్నట్టు నాకు అనిపించిందని చెప్పి ఆయనను చూసి దూరంగా ఉండగానే తన తండ్రి పరిగెట్టుకొని పోయి మెడ మీద తన కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి అంటున్నాడు, నేను పరలోకానికి నీ దూరంగా నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని కుమారుడు అని నేను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నేను నాకు యోగ్యత అర్హత నాకు లేదు, నేను అర్హత కోల్పోయాను అంటున్నాడు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు, చూడండి ఎంత ప్రశస్త వస్త్రాలు అంటే చెప్పండి, ప్రశస్తమైనటువంటి కాస్ట్లు అయినవి, చాలా చక్కటివి, విలువైనవి ప్రశస్త వస్త్రములను త్వరగా తీసుకున్నాను నేను చెప్పాడు. తీసుకుని వచ్చి వీనికి కట్టి తన కుమారుడు వాడికి తొడిగించి కట్టి వీని చేతి ఉంగరము పెట్టి తన కుమారుని చేతిలో ఉంగరం పెట్టి వ్రేల్లో ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు పాదాలకు కూడా ఏం పెట్టాడు? చెప్పులను తొడిగించి కొవ్విన దూడను తెచ్చి. అప్పుడు చూడండి ఎంత వాతావరణం, చూడండి ఎంత వైభవంగా జరుగుతుందన్నది క్రియేట్ అవుతుంది ఇక్కడ. చూడండి ఎంత మంచి మనసు అండి తండ్రి మనసు. చూడండి ఆ తర్వాత అప్పుడు లేత క్రొవ్విన దూడ, అది కూడా మామూలుదేంటి, చాలా క్రొవ్వినది లేత దూడ అంటే ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా చాలా టేస్టీగా ఉంటది కదా. అలాంటి దూడను తీసుకుని వచ్చి వధించండి, దాన్ని చంపండి, తిని సంతోషపడదు. దాన్ని తినేసి మన అందరం కూడా నా కుమారుడు బ్రతికాడు కదా, వచ్చాడు కదా, నేను చూశాను, అంత ఆనందం తట్టుకోలేక అందరం కలిసి తినేద్దాం అని అంటున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి అంటున్నాడు, వాళ్ళతో అంటున్నాడు, చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయినది దొరికినని చెప్పి. తప్పిపోయినది మరలా దొరికింది నాకు, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి నాకు దొరికాడు, నేను వశపరుచుకున్నాను నా కుమారుణ్ణి అని అంతటా వారు అంతటా అక్కడ ఉన్నటువంటి పని వారందరూ కూడా సంతోషపడ్డారు. అయితే పెద్ద కుమారుడు మరి ఏంటి నాయనా, మరి ఆయన చెప్తున్న మాటలు ఇవంతా కూడా మనం చెప్పలేం, టైం లేదులే. కానీ ఏంటి మరి ఇంతకాలం నేను నీతోనే ఉన్నాను కదా, మరి నాకు ఇప్పుడు ఏమైనా మేక పిల్లని ఏమైనా కోసేవా ఏంటి? ఆయన బాధలు చూస్తే ఏంటి, ఒకసారి సమాచారాన్ని అందించిన తర్వాత బొమ్మైపోతారు. ఏంటి హడావిడి ఏంటి అంతేనా? ఇవంతా కూడా చెప్తాడు కదా, కింద వచనాలు చూస్తే మీకు అర్థమైంది. ఏంటి ఈ హడావిడి సడన్గా జరిగిపోతుంది ఇది. అప్పుడు ఎవడో వెళ్ళి చెప్తాడు, చెప్పిన తర్వాత పరిస్థితి ఇలాగ ఉంది. అప్పుడు పడి ఆయన వచ్చి తండ్రికి తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత ఈ నా ఆస్తి నీది కాదా, నీ ఆస్తి నాది కాదా, మరి నువ్వేంటి బాధపడిపోతారు, తప్పిపోయిన కుమారుడు చనిపోయి తిరిగి లేచినట్టు వచ్చాడు కదా అని బుజ్జగిస్తాడు. వాళ్ళ అన్నయ్య ఊరుకోడు, నన్ను ఎప్పుడన్నా చేసావా, అతనే కుమారుడా, నేను కాదా, ఇంతకాలం నాతో ఉన్నావు కాదా, నన్ను ఎప్పుడన్నా చేసావా, ఎగతలి చేస్తుంటాడు. ఆ కింద వచనాలు చూసరికి. కానీ తండ్రి మనసు ఆయన తక్కువ చేయలేదు. ఇంతకాలం ఆయనతో ఉన్నాడు, కొంతకాలం తండ్రికి దూరంగా ఉన్నాడు. ఆ కొంతకాలం గ్యాప్ పెట్టడం వలన తండ్రి మనసు అల్లకోలం అయిపోయింది, భరించలేకపోయాడు. తన కుమారునికి తనకున్నటువంటి దూరంలో కూడా చింతలోనే బాధలోనే కుమారుని గురించి ఉన్నాడు. అంటే పిల్లలంటే ప్రేమ అన్నమాట, తల్లిదండ్రులకు అంత ప్రేమ. పిల్లలేమో మమ్మల్ని తల్లిదండ్రులను ఏం చేస్తారు మీరే గమనించండి, ఎలా చేస్తారు. పిల్లలన్నంత ప్రేమ, వాళ్ళు వద్దన్నా నేను రానన్నా కాదన్నా చెప్పినా తల్లిదండ్రులు అదే ఆలోచన వాళ్ళ మీద గురించి, వాళ్ళ రాక గురించి ఏదో కోప్పడి వెళ్ళిపోతుంటారు. అంతేనా? వాళ్ళు ఎప్పుడు వస్తారా అనే ఆలోచన మనసులో, చెప్పలేకపోయిన మనసులో అలా ఉండిపోద్ది. అసలు విడిపోవాలని పిల్లలు కోరుకున్నా వీరు విడిపోగలరులే పిల్లలు, కానీ తల్లిదండ్రులు విడిపోలేరు కదా. కాబట్టి అలాంటి ఆలోచన చూడండి, మెడ మీద
హత్తుకున్నాడు అంటే ముద్దు పెట్టుకున్నాడు, ఎంత మంచి ప్రేమ, అవునా? క్రొవ్విన ఇక్కడ క్రొవ్విన దూడ చూడండి, ఎంత వాతావరణం అక్కడ జరిగింది, ఎంత పండగ విందు జరిగింది కదా. ఒకసారి ముద్దు అంటే ఏమనుకుంటున్నారు? మరలా నేను చెప్తాను. ముద్దు అంటే అంతేనా? ఇక్కడ పెట్టే కంటే ఇక్కడ పెట్టే ముద్దు చాలా గొప్పది అంటారు. ఆ విలువ నాకు తెలుసు, అంతేనా? కృష్ణకి నేను వెళ్ళి ఆ మెడ మీద నేను కౌగిలించుకొని నేను ముద్దు పెట్టినప్పుడు హార్ట్ టచ్ అన్నమాట. చూడండి, అతనిది నాది ఇక్కడ టచ్ అవుద్ది. ఇక్కడ చాలా గొప్ప ముద్దు కదా, అది చాలా గొప్ప ముద్దు అది కదా. నీ మనసు నా మనసు కనెక్టింగ్, ఆలోచన కనెక్టింగ్, అక్కడ ఒకరి గుండె మరొకరి గుండె అక్కడ కనెక్టింగ్, అక్కడ సంబంధం, అది చాలా గొప్పది. అది ఆ ముద్దుకి ఇక మించిన ముద్దు కాదు, అది ఏది లేదు. ఒకసారి పౌలు గారు కూడా అంతియొకయలో ఒక 2 సంవత్సరాలు ప్రచారం చేశారు. పరిచారం చేసిన తర్వాత వెళ్ళిపోతుండగా అక్కడ ఉన్నటువంటి జనాంగం ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారట. ఈరోజు ఏ సేవకుడిని ముద్దు పెట్టుకుంటారు? కావాలంటే గుద్దుతారు, కావాలంటే ఆయన గురించి పండగలు పండుతారు. ఇలాంటి వాడు అలాంటి వాడు ఇది అదని చెప్తారే తప్ప ఎవడు ముద్దు పెడతాడండి? అలాంటి ముద్దు మనసు ఎవరికి ఉంది చెప్పండి కదా. ఇలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కనుక చూడ, పాతాళ లోకాన్ని మనం తప్పించేసుకోవాలి అంటే భూమి మీద బ్రతికుండగా మన ప్రయత్నం చేయాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. పాతాళం నుంచి కాపాడడానికి మన సహోదరుని కాపాడుకుందాం, రక్షించుకుందాం, చక్కటి వాక్యాన్ని నేర్చుకుందాం. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకుందాం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా అన్నప్పుడు మనం అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలని ఆశపడుతూ ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుని ఒకవాడు పాపం చేసాం ఇంతకాలం, కానీ ప్రభు సన్నిధికి మనం వచ్చి మనం మోకరిద్దాం, మనం ప్రార్థిద్దాం, క్షమించి మనం వేడుకొందాం. నువ్వు ఒప్పుకుంటే ప్రతి పాపాలు దేవుడు క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే అవి నిలిచే ఉంటాయి. కనుక పాతాళ లోకంలో వెళ్ళడం వద్దు. మన అందరం కూడా రక్షణ పొంది నిత్య జీవానికి ప్రయాణం మనం చేద్దాం. కాబట్టి చక్కగా తప్పిపోయినందుకు దేవుడు నాకు ఇచ్చినందుకు, ఒక తండ్రికి ఉన్నటువంటి మనసుకు నాకు ఆనందం, నాకు సంతోషం నాకు కలుగుతుంది. పరలోకమందు నా తండ్రికి కాదు, మీ అందరికీ నాకు కూడా మరి దేవుడు మనకు రక్షణ ఒక మార్గాన్ని ఎన్నుకొని ఇచ్చినందుకు, ఆ రక్షణ బాటలోనికి ప్రయాణం చేయడానికి వచ్చినందుకు మరి యాబేలును బట్టి కానీ దివ్యని బట్టి కానీ మనం ఆనందిస్తున్నాం. పరలోకమందు దేవదూతలు ఎదురు దేవునికి గొప్ప ఆనందం, గొప్ప సంతోషం తెలుసుకున్న ఈ మనసు కలిగి మనం కూడా కార్యక్రమాన్ని జరిగించాలని ఆశపడుతూ, చాలాసేపు వరకు చాలా విషయాలే, కానీ తక్కువ సమయంలో చెప్పాలన్న కష్టమైపోయింది, ఎక్కువైపోయింది కృష్ణ. కొన్ని వీలైతే మీరు చూసుకోండి, అది ఇంచుమించుగా కనీసం 30 నిమిషాలు లోగానే ఉండేటట్టుగా ప్రయత్నాలు చేయి. ఎక్కువ చెప్పేసి ఉంటానులే కొన్ని, వాటిని జస్ట్ కట్ చేసుకొని మీరు చేయండి. కాబట్టి సంతోషం, చక్కగా వాక్యాన్ని విన్నారు. మీ అందరికి కూడా వందనాలు.